ఇయర్ ఆగస్ట్ 2024లో ట్రాయ్ టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా ఏం చెప్పిందంటే ఓటీపీస్ సోర్స్ ట్రేసబిలిటీ లేకుంటే అంటే ఎక్కడి నుంచి వస్తుంది ఐడెంటిఫై చేయకుంటే ఓటీపీస్ డెలివర్ చేయకూడదు అని చెప్పిందనమాట. ఎవరికి చెప్పింది? సర్వీస్ ప్రొవైడర్స్ చెప్పింది. అంటే ఎవరు సర్వీస్ ప్రొవైడర్స్? జియో, ఎయిర్టెల్, వోడాఫోన్ వీటికి చెప్పింది. డెడ్ లైన్ ఏంటంటే December 1 లోపల ఇది ట్రేసబిలిటీ ఉండాలి అని చెప్పింది. సోషల్ మీడియా వచ్చిన తర్వాత ఇప్పుడంతా మెసేజెస్ అంటే వాట్సాప్లోను డిఫరెంట్ యాప్స్ లో మాత్రమే మెసేజెస్ చూస్తాం. మనం జనరల్ మెసేజెస్ ని పెద్దగా పట్టించుకోం కదా. సో యాజ్ ఆఫ్ నౌ ఏంటంటే 1.7 బిలియన్ మెసేజెస్ వస్తుంటే 1 బిలియన్ మెసేజెస్ ఓన్లీ ఓటీపీస్ మాత్రమే వస్తున్నాయి. సో మనం ఎప్పుడైనా ఏదైనా మెసేజ్ వచ్చిందంటే ఓటీపీ వచ్చిందేమో అని మాత్రమే ఇప్పుడు చూస్తున్నాం. ఓటీపీస్ మనం ఎందుకు యూజ్ చేస్తాం? దానికంటే ముందు ఓటీపీ అంటే ఏంటి? వన్ టైం పాస్వర్డ్. ఎందుకు వన్ టైం పాస్వర్డ్ అంటాము? మనకి ఏదైనా ఒక అప్లికేషన్ ఉంది, మన మొబైల్ యాప్ కానీ ఏదైనా వెబ్ యాప్ కానీ మనము రిజిస్టర్ చేసుకోవాలి, లేకంటే లాగిన్ చేసుకోవాలి. ఇంతకుముందు యూజర్ నేమ్ పాస్వర్డ్తో లాగిన్ చేసాలి. ఇప్పుడు జనరల్గా పాస్వర్డ్స్ కూడా ఉండట్లేదు, అన్ని ఓటీపీలే ఉంటున్నాయి. మనము అన్ని గుర్తుపెట్టుకోలేం కాబట్టి ఫస్ట్ మొబైల్ నెంబర్ ఎంటర్ చేస్తాము, దాని తర్వాత మనకి ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీ ఎంటర్ చేస్తే లాగిన్ అవుతాం. ఈవెన్ రిజిస్టర్ చేసేటప్పుడు కూడా మన ఫామ్ అంతా ఫిల్అప్ చేసిన తర్వాత లాస్ట్లో మనకి ఓటీపీ అడుగుతుంది. సో దాన్ని మనము ఆ ఓటీపీ వన్ టైం పాస్వర్డ్, అది ఓన్లీ లైక్ ఫ్యూ సెకండ్స్ ఉంటుంది, దాని తర్వాత అది ఎక్స్పైరీ అయిపోతుంది. సో మనం రిజిస్ట్రేషన్ ఎందుకు చేస్తాము? ఆధార్ రిజిస్ట్రేషన్ చేసుకుంటాము, దాని తర్వాత పాన్ రిలేటెడ్ రిజిస్ట్రేషన్ చేస్తాము, సినిమా టికెట్లు బుక్ చేసుకోవాలంటే రిజిస్ట్రేషన్ చేస్తాము. ప్రతిదానికి ఫైనాన్షియల్ బ్యాంక్ రిలేటెడ్ అంతా వస్తుంది. ప్రతిదానికి ఇప్పుడు ఓటీపీ అవసరం కదా. బట్ ట్రాయ్ ఏం చెప్తుందంటే కంపల్సరీ సోర్స్ ఐడెంటిఫై చేయకుంటే మీరు ఓటీపీలు సెండ్ చేయకూడదు అని చెప్తుంది. అంటే ఏంటో ఒకసారి చూద్దాం. సోర్స్ ని ఐడెంటిఫై చేయడం అంటే మనకి ఎక్కడి నుంచి ఓటీపీ వస్తుంది అని. అసలు ఎందుకు ఐడెంటిఫై చేయాలి? స్పామర్స్ ఎక్కువైపోతున్నారు. ఎవరంటే వాళ్ళు మీకు ఓటీపీస్ పంపించేస్తున్నారు. దానివల్ల చాలా ఫ్రాడ్స్ జరుగుతున్నాయి. ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. లాస్ట్ వీక్ నా వెహికల్ బ్రేక్ డౌన్ అయిపోయింది. సో నేను అప్పుడు కస్టమర్ కేర్ కాల్ చేయాలా అనుకున్నాను అనమాట. ఇమీడియట్ గా నేను చాలా చూసా. ఫోర్డ్ రిలేటెడ్ 1 or 2 ఉన్నింది. దాని తర్వాత ఇంకో కస్టమర్ కేర్ అని ఉన్నిందనమాట. మా వైఫ్ తెలియక దానికి కాల్ చేసేసింది. సో వాడేం చేశాడు అంటే ఇమీడియట్ గా నాకు వాట్సాప్ కాల్ చేసి నీకు ఓటీపీ వస్తుంది, అది ఎంటర్ చెయ్యి, అది ఎంటర్ గానే చేసినావంటే నేను ఐడెంటిఫై చేస్తా, ఇది అని మాట్లాడాను. నేను కనుక్కున్నాను కాబట్టి సరిపోయింది. వేరే వాడంటే మిస్టేక్ అయ్యింది. సో అందుకోసం ఇలాంటివన్నీ రెస్ట్రిక్ట్ ఎలా చేయాలి అని ట్రాయ్ ఈ రూల్ పెట్టింది అనమాట. దీని ప్రకారం ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ లెట్స్ సే ఒక అప్లికేషన్ మనకి ఇక్కడ ఉంది, దీనికి ఓటీపీ కావాలి. మధ్యలో ఎవరి నుంచి మనకి ఓటీపీ వస్తుంది? సర్వీస్ ప్రొవైడర్ నుంచి వస్తుంది. అంటే ఎయిర్టెల్ కానీ లేకుంటే జియో కానీ వోడాఫోన్ కానీ ఇక్కడ నుంచి వస్తుంది. ఎవరు పంపిస్తున్నారు? ఇంకొక సోర్స్, ఇంకొక అప్లికేషన్ ఎవడో ఒకడు పంపిస్తున్నాడు అనమాట. సో ఇప్పుడు ట్రాయ్ ఏం చెప్తుందంటే ఈ సోర్స్ ని ఫస్ట్ ఇక్కడ రిజిస్టర్ చేయాలి. ఎక్కడ రిజిస్టర్ చేయాలి? జియోలో కానీ వోడాఫోన్లో కానీ ఇక్కడ రిజిస్టర్ చేస్తే దాని తర్వాత నీకు పంపించేటప్పుడు నీ దగ్గర రిజిస్టర్ అయినాడా లేదా చూసి, రిజిస్టర్ అయింటేనే నువ్వు డెలివర్ చేయి, లేకుంటే డెలివర్ చేయొద్దు. ఒకవేళ మాకేమైనా కంప్లైంట్స్ వచ్చినాయంటే నీకు టోటల్ ట్రేసబిలిటీ కావాలి. నీ దగ్గర నువ్వు ఎక్కడి నుంచి నీకు సోర్స్ వచ్చింది అని కావాలి. అలా ఉంటేనే నువ్వు డెలివర్ చెయ్యని ట్రాయ్ చెప్తుంది. ఇప్పుడు December 1 వచ్చేస్తుంది కదా, ఓటీపీలు వస్తాయా రావా అని చాలా మంది భయపడుతున్నారు అనమాట. బట్ ట్రాయ్ ఏం చేసిందంటే ప్రస్తుతానికి డెడ్ లైన్ లేదు. ఎందుకు డెడ్ లైన్ లేదంటే ఈ సర్వీస్ ప్రొవైడర్స్ అంతా వోడాఫోన్ కానీ వీళ్ళంతా ఏం చెప్పారంటే మా ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇంకా రెడీగా లేదు, మేము ఇన్ఫ్రాస్ట్రక్చర్ రెడీ చేసుకున్నాక దాన్ని చూద్దాము అని చెప్పింది. సో అంతవరకు ఇది ఆపండి అని చెప్పింది. అందుకోసము ట్రాయ్ రూమర్స్ అన్ని ఉన్నాయి కాబట్టి ట్రాయ్ ఏం చెప్పిందంటే ప్రస్తుతానికి వస్తాయి, వాళ్ళ ఇన్ఫ్రాస్ట్రక్చర్ రెడీ అయిన తర్వాత మీకు ప్రాపర్గా సొల్యూషన్ ఉంటుంది అని చెప్తున్నారు. సో ఇప్పటికైతే వరి అవ్వాల్సిన పని లేదు.